నమస్కారం. రామకథలు ఛానల్కి స్వాగతం. శ్రీరామాయణం భారతదేశ ఆధ్యాత్మికతకు చిహ్నమైన మహాకావ్యం. మనలో ప్రతి ఒక్కరి జీవితానికి మార్గదర్శకమైన ఈ కథని ఈ కార్యక్రమంలో చాలా సులభంగా అర్థమయ్యే రీతిలో చెప్పబోతున్నాను. ఈరోజు మనం శ్రీరామ అవతార పరమార్థమును తెలుసుకుందాం. త్రేతాయుగమునందు రావణుడనే రాక్షసుడు కఠోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని నుండి గొప్ప వరములు పొందెను. రావణుడు బ్రహ్మదేవుణ్ణి తనకు యక్షులు, దేవదానవులు, రాక్షసుల వల్ల మరణం కలగకూడదని కోరినాడు. రావణుడికి మానవులన్న చులకన భావన కావున వారి వల్ల తనకి మరణం కలగకూడదు అని కోరలేదు. వరగర్భంతో రావణుడు తపోజీవులైన ఋషులను, దేవతలను అంతులేని బాధలకు గురిచేశను. వాడి బాధలకు తట్టుకోలేక దేవదానవులు శ్రీమన్నారాయణుని శరణు వేడిరి. శ్రీహరి వారికి అభయమునిచ్చెను. దేవతల సూచనను అనుసరించి శ్రీ మహావిష్ణువు మానవుడై శ్రీరాముడుగా అవతరించెను. దుష్ట రావణుని సంహరించుటయే శ్రీరాముని ప్రధాన లక్ష్యము. మిక్కిలి తపశ్శక్తి గలవాడైన రావణుని సంహరించుటకు మానవుడుగా అవతరించిన రాముడు పవిత్ర కార్యములను ఆచరిస్తూ ఎటువంటి పరిస్థితుల్లోనైనా సత్యం, న్యాయం, ధర్మం తప్పకుండా ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలిచి గొప్ప తపఫలమును సంపాదించినాడు. మంచి ఎప్పటికీ చెడుపై గెలుస్తుంది అని బోధించినాడు. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదాలు. జై శ్రీరామ్.